ఫ్రెండ్స్, వెల్కమ్ టు వంట వినోదం. దిస్ ఈజ్ అనిత. ఈరోజు వీడియోలో అయితే మీరు చూడబోయేది పులి బొంగరాలండి. పులి బొంగరాలంటే మీలో ఎంతమందికి తెలుసో నాకైతే తెలియదు, కానీ మా ఇళ్లల్లో అయితే మాత్రం ఈ పులి బొంగరాలు ఇవాళ టిఫిను అంటే చాలండి. అందరికీ చాలా ఇష్టం, ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు, చాలా ఇష్టంగా తింటారు. అసలు ఈ బ్రేక్ఫాస్ట్కి పులి బొంగరాలు అని పేరు ఎవరు పెట్టారో, ఎలా వచ్చిందో అయితే నాకు తెలియదు, కానీ అండి మా ఇంట్లో మాత్రం అందరం దీన్ని పులి బొంగరాలు అనే పిలుస్తామండి. పులి బొంగరాలు అంటే బహుశా పసుపు వేసి అలా రౌండ్గా ఉండబెట్టి బొంగరంలాగా అలా అన్నారేమో, మరి నాకైతే తెలియదండి. ఇక్కడ ప్లేట్లో అట్టులాగా కనిపిస్తున్నదేమో పులి బొంగరాలు, పక్కన బౌల్లో ఉన్నవైతే గుంత పొంగనాలండి. పిండి అయితే రెండిటికి ఒకటేనండి. ఒకే పిండితో రెండు రకాలుగా వేస్తాము, అందుకే రెండు ఒకే ప్లేట్లో పెట్టి చూపిస్తున్నాను. ఇంకెందుకండి ఆలస్యం, ఒకే పిండితో అటు పులి బొంగరాలు ఇటు గుంత పొంగనాలు రెండు ఎలా వేసుకోవచ్చో ఈరోజు వీడియోలో మీరు చూసేద్దరు, కానీ వచ్చేయండి. పులి బొంగరాలకంటూ ప్రత్యేకంగా వేరే పిండి అంటూ ఏమీ ఉండదండి. మినపెట్ల పిండితోనే పులి బొంగరాలు వేసుకుంటాం. అందుకే మినపట్లకి నేను ఎలా వేసుకుంటాను అనేది మీకు ఇక్కడ చూపిస్తున్నాను. 1 కప్పు మినపగుళ్ళు గనక తీసుకుంటే 3 కప్పులు బియ్యం తీసుకుంటాను. 1:3 రేషియో అండి. ఎప్పుడైనా సరే నేను మినపట్ల కోసం నేను ఇలాగే తీసుకుంటూ ఉంటానండి. పప్పు బియ్యం రెండు కూడా కొలత ప్రకారం తీసుకుని శుభ్రంగా వాష్ చేసి 5 to 6 అవర్స్ నాననిచ్చి ఒక నైట్ అంతా ఫర్మెంట్ అయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మనం దోశలు వేసుకుంటూ ఉంటాం. ఇది రెగ్యులర్గా ఎవరైనా ఇలాగే చేస్తూ ఉంటాం. కానీ పులి బొంగరాలు వేసుకోవాలి అంటే మాత్రం పిండి ఇంకా ఎక్కువ రోజులు ఫర్మెంట్ అవ్వాలి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న క్లైమేట్కి అయితే ఫ్రిడ్జ్లో పెడితే 5-6 రోజులకి ఫర్మెంట్ అవుతుందండి. ఫ్రిడ్జ్లో పెట్టిన పిండే అయితే కనుక, అదే బయట కనుక ఉంచేస్తే 2-3 డేస్ కల్లా ఫర్మెంట్ అయిపోతుంది. అంటే కొంచెం పిండిలో పుల్లదనం రావాలి. ఈ పులి బొంగరాలు అయితే మాత్రం పిండి కొంచెం అలా పులుపుతనం వచ్చినప్పుడే వేసుకోవాలండి, లేకపోతే అంత టేస్టీగా అనిపించవు. ఇక్కడైతే నేను ఆల్రెడీ 1:3 రేషియోలో మినపగుళ్ళని బియ్యాన్ని కడిగి నానబెట్టి రుబ్బి 3-4 డేస్ ఫర్మెంటేషన్ చేసిన తర్వాత ప్రాసెస్ మాత్రమే మీకు ఇక్కడ చూపిస్తున్నానండి. పులి బొంగరాలు వేసుకోవాలి అంటే దానిలోకి నానబెట్టిన పచ్చిశనగపప్పును వేయాలండి. సో దానికోసం 2-3 అవర్స్ ముందుగానే పచ్చిశనగపప్పుని నానపెట్టుకోవాలి. దీనికి కొలత అంటూ ఏమీ ఉండదండి. మనం వేసుకునే దాన్ని బట్టి పప్పులు ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవాలి, లేదు అంటే కొంచెం తక్కువ వేసుకున్నా ఇబ్బంది లేదు, కానీ శనగపప్పు మాత్రం వెయ్యాలి. దానికోసం నేను ఇక్కడ 2 గరిటెల దాకా పచ్చి శనగపప్పుని తీసుకుని కడిగి దానిలో వాటర్ పోసి నానపెట్టి ఉంచుకుంటున్నానండి. శనగపప్పు నానడానికి కొంచెం టైం ఎక్కువే పడుతుందండి. 2-3 అవర్స్ అయినా ఆగాల్సి వస్తుంది. సో ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కావాలి అని అనుకునే వాళ్ళు నైట్ టైమే నానపెట్టేసుకోవచ్చు అండి. దాన్ని బట్టి మనకు కావాల్సిన టైం కన్నా ముందుగా 2-3 అవర్స్ ముందుగా ఇలా ఈ పని చేసుకోవాలి. ఇదిగోండి, ఇక్కడ ఇప్పుడు మీరు చూసేదైతే నేను మినపట్ల పిండి రుబ్బిన తర్వాత 3-4 డేస్ ఫర్మెంటేషన్ అయిన తర్వాత చూపిస్తున్నానండి. ఇది కొంచెం ఆల్రెడీ పిండి లైట్గా పులపులగా కూడా వచ్చిందండి. అలా లైట్గా పులుపు వస్తేనే బాగుంటుందండి టేస్ట్. ఇలా కొంచెం ఎక్కువ ఫర్మెంట్ అయిన పదార్థాలు మనం తీసుకోవడం వల్ల మనకి మంచిగా ప్రోబయోటిక్ కూడా అందుతుంది కదండి. లేదు మాకు అంతగా పులుపు ఇష్టం ఉండదు అని అనుకున్న వాళ్ళు 2 డేస్ మాత్రమే ఫర్మెంట్ చేసుకుని కూడా చేసుకోవచ్చండి. అంత పులుపు రాకపోతే మాత్రం అంత కిక్ ఇవ్వదు. ఇప్పుడు పులి బొంగరాలు వేసుకోవడం కోసం కావలసినంత పిండిని తీసుకుని దానిలోకి 2 చెంచాల వరకు పచ్చిమిర్చి పేస్ట్ని వేయాలండి. మీ కారాన్ని బట్టి మీరు వేసుకోండి. ఇది పులిసిన పిండి కాబట్టి అంత పచ్చిమిరపకాయల కారం వేసినా పెద్దగా కారం అనిపించదండి, అందుకే నేను అంత వేస్తున్నాను. పచ్చిమిర్చి కారం వేసిన తర్వాత అందులోకి మనం నానబెట్టి ఉంచిన పచ్చి శనగపప్పు ఆల్రెడీ 3 అవర్స్ ముందే నానబెట్టడం వల్ల నానిపోయి ఉన్నాయండి. ఇప్పుడు ఆ శనగపప్పునంతా అట్ల పిండిలో వేసుకోవాలి. ఈ పులి బొంగరాల్లోకి అయితే నానబెట్టిన శనగపప్పు మంచి రోల్ ప్లే చేస్తుందండి. మనం పిండిని పెట్టి వేస్తున్నాం కాబట్టి ఇది కమ్మదనాన్ని ఇస్తూ కాంపెన్సేట్ చేస్తుందండి. శనగపప్పు అంతా వేసిన తర్వాత ఒక్కసారి బాగా కలుపుకుని చూసుకోవాలండి. ఆ పిండికి శనగపప్పు సరిపోతుందా లేదా అనేది. లేదు పప్పులు ఎక్కువగా అనిపిస్తే ఇంకొంచెం పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు.
ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. నేను ఇక్కడ 3 ఉల్లిపాయల దాకా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి రెడీ చేసి ఉంచుకున్నానండి. పులిబొంగరాలు ఎప్పుడు చేస్తున్నా నాకు భలే అనిపిస్తుందండి. పులిసిన మినప్పిండి, దానిలోకి కారం కోసం పచ్చిమిరపకాయల కారం, కమ్మదనం కోసం నానపెట్టిన పచ్చిశనగపప్పు, అలాగే క్రంచీగా తీతీగా తగలటం కోసం ఉల్లిపాయ ముక్కలు. ఈ మూడిటి కాంబినేషన్ భలే తయారైంది అనిపిస్తుందండి. ఉల్లిపాయ ముక్కలు కూడా వేశాక ఈ పిండిలోకి తగినంత పసుపును కూడా వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 1/2 స్పూన్ దాకా పసుపును వేశానండి. అలాగే టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పును కూడా వేసుకోవాలి. అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. అవసరమైతే పిండి కన్సిస్టెన్సీ థిక్గా ఉంది అని అనిపిస్తే కొంచెం వాటర్ కూడా పోసుకుని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక్కడ నాకు కొంచెం పిండి థిక్గానే ఉందండి. శనగపప్పు, ఉల్లిపాయలు అవన్నీ యాడ్ చేశాం కాబట్టి అందుకే కొంచెం వాటర్ పోసి కలుపుతున్నాను. ఇదిగోండి, పులిబొంగరాల పిండి అయితే రెడీ అయిపోయింది. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. పులిబొంగరాలు అయితే మాత్రం పల్చగా మినపట్టులాగా అయితే రావండి. దీంట్లో మనం శనగపప్పు, ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ ఉండబట్టి మందంగానే కొంచెం దలసరిగానే వస్తుంది. పొయ్యి మీద దోశ పెనాన్ని పెట్టి కాలిన తర్వాత వాటర్ వేసి ఒక్కసారి క్లీన్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న పిండితో పులిబొంగరంలాగా పెనం మీద స్ప్రెడ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు చుట్టూతా రౌండ్గా వేసుకుని పిండినంతా సెంటర్లోకి మొత్తం కవర్ అయ్యే విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి. చాలామంది ఈ దోశలు వేసుకోవడానికి కొంచెం వంట సోడాను కూడా వేసుకుంటూ ఉంటారండి. కొంచెం పొంగినట్టుగా రావడం కోసం. పిండి కరెక్ట్గా పులిసింది అయితే కనుక వంట సోడా అస్సలు అవసరం లేదండి. అదే పొలవకుండా కొంచెం ఇంత పులుపు ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు కొంచెం ముందే వేసేసుకుంటే మాత్రం వాళ్ళు వంట సోడా వేసుకుంటే కొంచెం పొంగినట్టుగా వస్తాయి. దోశ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత చుట్టూతా కొంచెం ఆయిల్ వేసి మీడియం ఫ్లేమ్ మీద కాల్చుకోవాలి. దోశనైతే మీడియం ఫ్లేమ్ మీదే కాల్చుకోవాలండి. ఎందుకంటే మనం వేసిన పచ్చిశనగపప్పు కొంచెం మగ్గటం కోసం టైం పడుతుంది కాబట్టి. అదే ఉల్లిపాయ అయితే కొంచెం మగ్గి కొంచెం హాఫ్ క్రంచీగా ఉన్న ఇబ్బంది ఏమి ఉండదండి, అదైతే బాగుంటుంది. కానీ పచ్చిశనగపప్పును దృష్టిలో పెట్టుకొని 2 వైపులా కూడా మీడియం ఫ్లేమ్ మీదే కాల్చుకోవాలి. 1 or 2 మినిట్స్కి వన్ సైడ్ అంతా బాగా కాలిన తర్వాత టర్న్ చేసుకుని రెండో వైపు కూడా కాల్చుకోవాలి. కొంచెం మెత్తగా దోశలు ఇష్టపడే వాళ్ళైతే రెండో వైపు టర్న్ చేసుకుని 1 or 2 మినిట్స్ కాల్చుకుంటే సరిపోతుందండి. అదే కొంచెం ఎక్కువసేపు రోస్ట్ చేసుకుంటే కనుక పచ్చిశనగపప్పు అంతా కూడా బాగా కాలి క్రంచీగా తగులుతూ ఉంటుంది. బాగా క్రంచీగా కావాలి అని అనుకుంటే మాత్రం రెండో వైపు టర్న్ చేసుకున్న తర్వాత కూడా కొంచెం ఆయిల్ వేసి కొంచెం సేపు కాల్చుకోవాలి. 2 వైపులా టర్న్ చేసుకుంటూ ఎర్రగా కాల్చుకోవాలండి. ఇక్కడ చూడండి, వీడియోలో మొత్తం శనగపప్పు అంతా ఉడికినట్టు అవ్వటమే కాకుండా మొత్తం అంతా రెడ్గా కాలి పులిబొంగరం క్రిస్పీగా ఉంటుందండి. ఈ లెవెల్ వరకు కాల్చుకుంటే ఇంకా 2 వైపులా అలా రెడ్గా కనుక కాలిపోతే పులిబొంగరం రెడీ అయిపోయినట్లే. మీలో ఎంతమందికి ఇలా పులిబొంగరం దోశలు వేసుకుంటారని తెలుసో నాతో కామెంట్స్లో తప్పకుండా షేర్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సేమ్ ప్రొసీజర్తో మనకు కావలసినన్ని పులిబొంగరాలు వేసుకోవడమేనండి. అలాగే ఇదే పిండితో గుంత పొంగలాల్లో కూడా వేసుకోవచ్చండి. అవి కూడా చాలా బాగుంటాయండి. పిల్లలైతే ఇష్టంగా తింటూ ఉంటారు. చిన్న చిన్నవిగా వేస్తాం కాబట్టి. గుంత పొంగలాలు పెనం పెట్టుకొని కాలిన తర్వాత కొంచెం ఆయిల్ అన్ని గుంటల్లో వేసి పిండిని వేసుకోవాలి. అన్ని గుంటల్లో పిండి వేసిన తర్వాత కొంచెం ఆయిల్ని పైనుంచి వేసుకుంటూ మూత పెట్టి మగ్గించుకోవాలి. వీటిని కూడా మీడియం ఫ్లేమ్ మీదే చేసుకోవాలండి. హై ఫ్లేమ్ కనుక పెట్టి చేస్తే అడుగున మాడిపోతుంది తప్ప లోపల పచ్చి ఉడకదు. 2 to 3 మినిట్స్ పాటు మూత పెట్టి మగ్గించుకుంటే అడుగునంతా కొంచెం కాలినట్టుగా చుట్టూతో కొంచెం రెడ్గా అవుతుందండి. అలాంటప్పుడు మనం ఈ స్టిక్ సహాయంతో మొత్తం అన్నిటినీ కూడా టర్న్ చేసుకోవాలి. అన్నిటినీ టర్న్ చేసుకున్న తర్వాత ఇంకా మూత పెట్టని అవసరం లేదండి. డైరెక్ట్గా ఫ్లేమ్ మీద అలా మూత తీసి కాల్చుకోవాలి. ఈ గుంత పొంగలాల పెనం నాన్ స్టిక్ కడాయి కాబట్టి అస్సలు అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తుందండి. బ్యాక్ సైడ్కి కూడా టర్న్ చేసుకున్న తర్వాత అవసరపడితే కొంచెం డ్రాప్స్ నూనెను వేసుకుని
రెడ్గా కాల్చుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఈ లెవెల్ వరకు కనుక కాలితే గుంత పొంగనాలు రెడీ అయిపోతాయండి. ఇలా వేస్తే మాత్రం పిల్లలైతే చిన్న చిన్న బాల్స్ లాగా ఉన్నాయంటూ చాలా ఇష్టంగా తింటూ ఉంటారండి. మధ్యలో ఫ్లేమ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అవి తొందరగా రెడీ అయిపోతాయి కాబట్టి అవి తొందరగా డిష్ అవుట్ చేసేసి ఎడ్జెస్లో ఉన్నవి సెంటర్లోకి మార్చుకుంటూ రెడ్గా కాల్చుకోవాలి. రెండు వైపులకి టర్న్ చేసుకుంటూ రెడ్గా కాల్చుకుంటే గుంత పొంగనాలు కూడా రెడీ అయిపోతాయండి. కావలసినంతసేపు ఉంచుకొని రోస్ట్గా చేసుకోవడమే. నేనైతే ఇక్కడ మా బ్రేక్ఫాస్ట్గా పులిబొంగరాలు అలాగే గుంత పొంగనాలు, దానిలోకి మంచి కాంబినేషన్గా పండు మిరపళ్ళ పచ్చడి సర్వ్ చేస్తున్నాను. యాక్చువల్గా అయితే దీనిలోకి ఏ పచ్చడి అవసరం లేదండి, డైరెక్ట్గా అలాగే తినేయచ్చు. మంచిగా పచ్చిమిరపకాయల కారం అన్నీ దట్టించి వేస్తాం కాబట్టి. కానీ అంత కారం తినని వాళ్ళు కొంచెం కారం తక్కువ వేసుకున్నప్పుడు చప్పగా ఉండకుండా ఉండడం కోసం పండు మిరపళ్ళ పచ్చడి అయితే కాంబినేషన్ చాలా బాగుంటుంది. తింటుంటే మాత్రం పుల్ల పుల్లగా, కారం కారంగా, క్రంచీ క్రంచీగా ఉల్లిపాయ ముక్కలు శనగపప్పు తగులుతూ చాలా బాగుంటాయండి. మరి నా స్టైల్లో పులిబొంగరాలు మీ ఇంట్లో మీరు కూడా చేసి చూసుకుని మీకు ఎలా వచ్చాయో నాతో కామెంట్స్లో తప్పకుండా షేర్ చేసుకోండి. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్.